శ్వాస తీసుకుంటూ వదులుతూ ప్రశాంతంగా చేయండి. సాన్స్ లేకే చోడన చేద్దాం. మనం ముగింపు దశలో ఉన్నాం. సో ప్రశాంతంగా చేద్దాం. సో ఈ యొక్క కార్యక్రమానికి మనకు పర్మిషన్ ఇచ్చిన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి మరియు డిఎఫ్ఓ మరియు టూరిజం మిగతా డిస్ట్రిక్ట్ ఆఫీస్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంటర్నేషనల్ యోగా డేలో పెద్ద ఎత్తున యూత్తో పాటు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున అందరూ అన్ని ఏజ్ గ్రూప్స్ కూడా ఈ యొక్క యోగా డేలో పాల్గొనడం, రోజు రోజుకి కూడా యోగా యొక్క ప్రాధాన్యతను ప్రాముఖ్యతను ప్రజల లోపల పెద్ద ఎత్తున అవగాహన కలుగుతుండడం, దీని ద్వారా పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా రోజు వాళ్ళ దినచర్యలో భాగంగా యోగాని చేసుకోవడం, మరి మన ఆరోగ్యం కోసం కానీ, మన మానసిక ఉల్లాసం కోసం కానీ, మానసిక సమతుల్యం కోసం కానీ, మానసిక ఒత్తిడులను ఎదుర్కోవడానికి, మానసిక ఏకాగ్రతను నిలుపుకోవడానికి యోగానే ఏకైక మార్గమైనటువంటి ఒక ఆలోచన ప్రతి ఒక్కరిలో ఈరోజు కలుగుతుండడం, దాని పట్ల రోజు రోజు కూడా హెల్త్ అనేది ఎంత ఇంపార్టెంట్. ఈరోజు యోగా ద్వారా హెల్త్ని మనం ఎంతో పెద్ద ఎత్తున మన మంచి ఆరోగ్యాన్ని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు గుడ్ హెల్త్ని కూడా మెయింటైన్ చేయొచ్చు అనేది ఈరోజు అందరూ గ్రహిస్తున్నటువంటి విషయం. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మన యోగాని ప్రపంచానికే పెద్ద ఎత్తున యోగా యొక్క ప్రాముఖ్యతను, యోగాలో ఉన్నటువంటి అనేక విశేషమైనటువంటి విషయాలను ప్రపంచానికి తెలియజేయడమే కాకుండా మరి ఐక్యరాజ్య సమితి వేదిక పైన మన ఈ 21 జూన్ని అంతర్జాతీయ యోగా డేగా మరి ప్రకటింపు చేయడం కూడా మన అందరం కూడా గర్వించదగ్గ విషయం. ప్రపంచవ్యాప్తంగా 193 దేశాల్లో ఇవాళ మరి ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా అందరు యోగా నిర్వహించుకుంటడం కూడా గొప్ప గర్వకారణం భారతదేశం ప్రజలకు అందరికీ కూడా. మరి మన భారతదేశం యొక్క ఈ పురాతనమైనటువంటి యోగా మరి ప్రపంచానికే పరిచయం చేసినటువంటి నరేంద్ర మోదీ గారు మరి భారత ప్రజలందరూ గర్వపడే విధంగా ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి గుర్తింపు తెస్తున్నటువంటి సందర్భంగా వారికి పెద్ద ఎత్తున మా అందరితో కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి యోగా డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు.